ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ వీర మహిళ మచిలీపట్నంలో చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి కుమారి గారు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి కుమారి గారు, బందర్ నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి? నాని గారు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ సెల్లుడు సెకండ్ అని చెప్పేసి మాట్లాడుతున్న తీరుని మీరు ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. పేరు నాని గారు మాట్లాడడానికి ఈరోజు కొత్తగా మాట్లాడలేదు. గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కానించి ఈ రోజు వరకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తను ఏమంటాడంటే ఇంకెలాగా గెలవలేను నేను ఇప్పుడు, కాబట్టి నేను తప్పుకొని నా కొడుక్కి సీట్ ఇస్తే ఇంకా రాజకీయంగా నాకు వద్దు అని సెలవు తీసుకుంటున్నానని ప్రకటించి వాళ్ళ కొడుక్కి సీటు తెచ్చుకొని కొడుకుని బడిలోకి దింపారు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. పేరుని కిట్టుకి డిపాజిట్లు కూడా రావు. ఎందుకు రావంటే అది తెలుసుకొని పేరు నాని డ్రాప్ అయిపోయాడు. డిపాజిట్లు రాని వ్యక్తి మరి అలా కొడుకుని కూడా పెడితే మీకు ఎలా నెగ్గుతారు? నెగ్గలేరు కదా. రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ అలాగా గుంటలతో నిండిపోయింది. ఇంకా ఎప్పుడు చెప్పుకుంటుందే కోనే సెంటర్ మునిగిపోతుంది. బస్ స్టాండ్ అయితే చెప్పక్కర్లేదు. డ్రైనేజీలు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి. మచిలీపట్నం అభివృద్ధి అనేది బందరికి దిక్కు లేదు అంటారు. దిక్కు లేకుండా చేసేసాడు పేరు నాని. అయితే ఇప్పుడు కొడుకుని కొత్తగా బడిలోకి ఎందుకు దింపారంటే ఎలాగ నేను ఓడిపోతాను కాబట్టి నా కొడుకుని దింపితే కొత్తగా వచ్చాడు కదా అప్పుడే ఆదరించలేదు అని అనుకుంటారని అనే అభిప్రాయంతో దింపారు. అంటే జనసేన పార్టీకి ఈసారి టికెట్ ఇవ్వకుండా మళ్ళీ కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జన సైనికుల్లో కూడా కొంత అసంతృప్తి సెగలు నెలకొన్న పరిస్థితి. అంటే మీరు కూడా వ్యక్తిగతంగా ఏమన్నా పార్టీకి రాలేదు ఇవ్వలేదు నాకు బాధ ఆవేదన ఏమైనా మీలో ఉందా? లేదు. ఇప్పుడు పేరు నాని గారిని ఢీకుండాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని ఒకటికి 10 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించారు. ఎవరికి అభ్యర్థికే ఇస్తే బరిలోకి దింపితే వాళ్ళు ఎలా నెగ్గుతారని ఆలోచించే బాగా నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి నిర్ణయం తీసుకున్నారు కొల్లు రవీంద్ర గారికి సీట్ ఇవ్వడానికి. ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు గతంలో చేయని తప్పుకి 54 రోజులు శిక్ష అనుభవించారు. అలాగే ఇలాంటి గతంలో కూడా పేరు నాని గారు ఈ ప్రజారాజ్యంకి సపోర్ట్ చేస్తే వచ్చిన బందరు ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యాపారం మీద దెబ్బలు కొట్టి వాళ్ళు పొట్టగూడు మీద అన్నిటి మీద ఆర్థికంగా దెబ్బలు కొట్టి ఇంటికే పరిమితం చేసేసి బయటికి రానకుండా అంత భయపెట్టాడు అప్పట్లో. అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్లో జనసేన జెండా వచ్చినప్పుడు కూడా పేరు నాని మళ్ళీ అదే రూట్కి మళ్ళీ ప్రజల్ని అదే భయపెట్టేసి మళ్ళీ అలా చేస్తారేమని కొంత భయం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆయన సిద్ధాంతాలు నిబద్ధతలు వచ్చే సేవ అన్ని కుటుంబాన్ని జనసేన పార్టీ ఆఫీస్ కట్టడానికి కూడా పిల్లల కోసం దాసిన డిపాజిట్లు తీసుకొచ్చి ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీసు కట్టడం జరిగింది. ఎందుకు కట్టారు? మన కోసం, మన భవిష్యత్తు కోసం. నిన్న సభలో కూడా జెండా వందన సభలో కూడా ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఒక పెద్దవాళ్ళు ఉండే మెడలో కండవ, ఒక ఆడపిల్ల ర్యాకి కట్టే ర్యాకి పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేని ఇంకెన్నో. అర్ధరాత్రి బయటికి వెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్ గారు తనుసుకుంటే చాలు, మాకు అన్న పేరు తనుసుకుంటే చాలు, మాకు ఎక్కడలేని ఎనర్జీ అంతా వచ్చేసి ధైర్యము అన్నున్నారని. ఈ రోజుకి నేను ఒక సాధారణమైన గృహిణి, నేను బయటకు వస్తున్నానంటే నా మెడలో ఉన్న కండవే అన్నున్నాడని ధైర్యం. అంత ధైర్యంతో నేను ముందుకు వచ్చి నేను పాలిటిక్స్లోకి వచ్చానంటే మా అన్నున్నాడనే, నా వెనక మన్నున్నాడు, నాకేం కాదు, నేను వెళ్ళగలుగుతాను. అదే ప్రజల కోసం వచ్చాడు, ఏవైనా చేస్తాడు, ఎంతకైనా ఉంటాడు, దేనికైనా సిద్ధం మా అన్న. దేనికైనా సిద్ధం. ఎవ్వడు మా అన్న ఆపన. ఫైనల్గా ఇంకా కొల్లు రవీంద్ర గారు, దాంట్లో డౌట్ లేదు. ఎంత మెజారిటీ పేరుని కిట్టుగాడికి డిపాజిట్లు రావు. కొల్లు రవీంద్ర గారు మెజారిటీలో గెలుచుకుంటాం. జనసేన టీడీపీ ఫుల్ మద్దతు ఉంది. ఎవ్వరు కూడా అసంపూర్తితో ఏమి లేరు. రవీంద్ర గారికి ఇచ్చారు, మేము రామని జనసైనికులు ఎవరు అనట్లేదు. రామకృష్ణ గారికి కూడా ఆయనకి పార్టీలో కంటిన్యూస్ అవుతారు. ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని వదులుకోరు. పార్టీ నడిపింది ఫస్ట్లో జనసేన పార్టీకి అండదండలుగా ఉండేది వీరమహిళలు జన సైనికులు. అప్పట్లో నాయకులు లేరు, తర్వాత నాయకులు వచ్చారు.
పోటీ చేస్తానన్నారు, చేశారు. వాళ్ళు కూడా ఎక్కడ వదులుకోలేదు. బండి రామకృష్ణ గారు కూడా పార్టీ కోసం ఎంతో సేవ చేశారు. ఆకలేస్తుందంటే అన్నం కూడా పెట్టడం జరిగింది. ఈ రోజుకి కూడా ఆయన గుర్తించుకుంటారు. ఆయనకి స్థానం లేదు అంటానికి లేదు ఎవరికి. ఇక్కడ జనసేన పార్టీలో ప్రతి జెండా పట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంది. ఈరోజు కుమారి ఇలా ఉంది, మా మీడియా ముందు మాట్లాడేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏపీ మొత్తం తెలుస్తుందంటే ఒక జనసేన పార్టీ, ఒక పవన్ కళ్యాణ్ ద్వారాగే. సాధారణమైన గృహిణి నేను. మరి ఈరోజు నేను అందరికీ తెలుసానంటే ఏపీ మొత్తం అన్న ద్వారాకే కదా. అలాగే ఎవరైనా కావచ్చు, నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ఆ రోజు పార్టీ పెట్టనన్నే మేమింత ఒక ప్రజాసేవ చేయడానికి వచ్చాడని అన్న మేము కూడా చెయ్యాలి ఎంతో కొంత అనేసి మేము కూడా ముందుకు రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.